హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జలపాటి అనిత ఛానల్. రోజు నుండి నా ఛానల్లో హెల్దీ కుకింగ్ వీడియోస్, డివోషనల్ వీడియోస్ అండ్ హౌస్ క్లీనింగ్ టిప్స్ నేను మీకు షేర్ చేస్తాను. రొయ్యలతో ఒక మంచి టేస్టీ కర్రీని నేను మీకు షేర్ చేయాలి అనుకుంటున్నాను. రొయ్యల్ని ఒక బౌల్లో చేయించుకొని తెచ్చుకున్న తర్వాత రొయ్యల తలభాగం దగ్గర నుంచి బ్లాక్గా ఉన్న నరమును తీసివేయాలి. రొయ్యల్ని శుభ్రంగా కడుక్కోవాలండి. ఇందులో ఉండే నీచు వాసన పోవాలి అంటే ఉప్పు, నిమ్మరసం, పసుపు వేసి బాగా కడిగితే కర్రీ నీచు వాసన రాకుండా ఉంటుందన్నమాట. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 4 లవంగాలను యాడ్ చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ నేనైతే 4 ఆనియన్స్ని తీసుకున్నాను. 2 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఆనియన్స్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత పుదీనా యాడ్ చేస్తున్నాను. పుదీనా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీ. పుదీనా యాడ్ చేస్తున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. మంచిగా అలా ఫ్రై అయిన తర్వాత నేను 800 గ్రామ్స్ రొయ్యలను తీసుకున్నాను. అందులోకి 3 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఇందాక వేసాం కదా అందుకని 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. తిప్పేసి అలా మూత పెట్టేసుకుందాం. రొయ్యల్లో చాలా వాటర్ వస్తాయి, అవన్నీ ఇంకిపోయేంత వరకు ఉంచుకొని టమాటా పేస్ట్ యాడ్ చేస్తున్నాను. టమాటా పేస్ట్తో రొయ్యలు ఉడికిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉడకాలండి. అలా ఉడికించుకున్న తర్వాత కొబ్బరి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. కొబ్బరి పేస్ట్తో మళ్ళీ 2 మినిట్స్ ఉడికిన తర్వాత మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని అప్పుడప్పుడు తీసి తిప్పుతూ ఉండాలి. అండ్ 3 టేబుల్ స్పూన్ సాంబార్ కారం యాడ్ చేస్తున్నాను. సాంబార్ కారం ఇష్టం లేని వాళ్ళు ప్లెయిన్ కారం అయినా వేసుకోవచ్చండి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. మూత పెట్టేసుకుందాం. ఆయిల్ అంతా అలా పైకి వచ్చేస్తుంది. ఆయిల్ అలా పైకి వచ్చిన తర్వాత అలా కొంచెం తిక్కుగా వచ్చిన తర్వాత గరం మసాలాని యాడ్ చేసుకుందాం. ఆయిల్ అంతా అలా పైకి వచ్చేస్తుందండి. అప్పుడు 2 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఉడికిపోతుంది. అలా తిక్కుగా వచ్చేస్తుంది. గరం మసాలా యాడ్ చేసి ఒక 3 మినిట్స్ ఉడికించిన తర్వాత నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర మంచి ఫ్లేవర్ వస్తుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. పుదీనా ఇంతకు యాడ్ చేసా కానీ ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. అలా కొత్తిమీర 1 మినిట్ ఉడికిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేస్తుంది. కొత్తిమీర అండ్ కర్రీ మొత్తం తిప్పేసుకుందాం. ఎమ్మీ టేస్టీ రొయ్యల కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. రొయ్యల కర్రీ అండ్ వేడివేడి అన్నంలో రొయ్యల కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది రొయ్యల కర్రీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.